సొరకాయని తురుము పట్టుకోవడానికి టైం లేదంటే మనం సొరకాయని మిక్సీ అయినా వేసుకోవచ్చు. సొరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ స్లైసెస్గా చేసి దానిలో సరిపడినంత బియ్య పిండి, సొరకాయ, పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ముద్దయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దలుగా, అంటే మనం ఎంత సైజు కావాలో అంత ముద్దలు చేసుకొని మనం పెనం మీద కానీ బాండీలో కానీ వేసి కాల్చుకోవాలి. ఇదిగోండి నేను చూడండి ఒకేసారి 2 పొయ్యిల మీద 2 పెట్టేస్తాను. అవి కాలటానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒకేసారి 2 పొయ్యిల మీద పెట్టేస్తాను. ఇలాగా ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే ఒక తడిగుడ్డ మీద కానీ ఒత్తుకొని వేసుకుంటారు. డైరెక్ట్ పెనం మీద ఒత్తాలంటే చెయ్యి ఆవిరి కొడతా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇట్లా చేస్తుంటాను. వీటిల్ని బాగా ఎర్రగా వచ్చేలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ దీనికి హైలైట్ అండి. బియ్యం